దేవుని మహాకృపను బట్టి దేవుడు గడిచిన విశ్రాంతి దినము నుండి ఈ యొక్క విశ్రాంతి దినము వరకు మనలందరినీ కాచి కాపాడాడు. అందును బట్టి రెండు చేతుల పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. మీరున్న స్థలాలలోనే కండ్లు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, 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 నిత్యము వేవేల దూతల చేత కొనియాడబడుతున్న మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ ఆరాధన ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు అధ్యక్షులు గుండి నడిపించండి. అయినా మా ప్రభు ఆన్లైన్ ఈ సంఘ ఆరాధనను దీవించండి. మా ప్రియులకు ఆశీర్వాదకరంగా ఉంచండి. పాటలు, వాయిద్యాలు, ఆరాధన, వాక్య పరిచర్య, అర్పణలు సమస్తములు మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో పాటలు పాడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. మీరందరూ పాటలు పాడుచుండగా రాకపోతే రెండవసారి కలిసి పాడండి. వచ్చిన వారందరూ చప్పట్లు కొడుతూ ఉజ్జీవంగా ప్రభు నామాన్ని పాడి కీర్తిద్దాం. పాస్టమ్ గారు ముందుకొచ్చి మనల్ని పాటల్లో స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన దినాన్న పాటలు పాడుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. అందరం కలిసి పాడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. ఊహకు అందనిది, ఊహించలేనిది ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. ఊహకు అందనిది, ఊహించలేనిది, ఉన్నతమైనది ఓ యేసుని ప్రేమ. ఊహకు అందనిది, ఊహించలేనిది, ఉన్నతమైనది ఓ యేసుని ప్రేమ. ప్రేమ, యేసు ప్రేమ, ప్రేమ, యేసు ప్రేమ, ప్రేమ, యేసు ప్రేమ, ప్రేమ, యేసు ప్రేమ. యేసు ప్రేమ, ప్రేమ, యేసు ప్రేమ సత్యమైనది, నీ ప్రేమ నిత్యమైనది ప్రభువా.
యేసు ప్రేమ ప్రేమ యేసు హల్లెలూయా. మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. అందరం కూడా ఉజ్జీవంగా స్వరమెత్తి చప్పట్లు కొడుతూ, యేసయ్యా నీకు వందనాలు, నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు నీకు వందనాలు యేసయ్యా అని అందరం కలిసి ఉజ్జీవంగా పాడుతూ మహిమపరుస్తాం. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. అందరూ కలిసి పాడదాం. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకి వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకి వందనాలయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. నన్ను కాపాడినందుకై, నన్ను తప్పించినందుకై నీకు వందనాలు యేసయ్యా అని పాడదామా? ఆమేన్. నీ కృప చేత నన్ను కాపాడినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను కాపాడినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనుపరిచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనుపరిచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కనుపరిచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలై స్వరమెత్తి పాడదాం. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. జీవ గ్రంథంలో నా పేరుంచినందుకు నీకు వేలాది వందనాలు యేసయ్యా. పరలోక రాజ్యంలో చోటించినందుకు కోట్లాది స్తోత్రములు యేసయ్యా అని పాడదామా? అందరూ చప్పట్లు కొడుతూ పాడి మహిమపరుద్దాం. జీవగ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవగ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా.
నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకై వందనాలయ్యా. స్వరవెత్తి ఉజ్జీవంగా పాడదాం. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. అందులో చెప్పండి కొడుకు పాడదాం. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. నీకే 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 వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని నరకములో నుండి తప్పించిన దేవా, జీవ గ్రంథంలో మా పేరిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. మహోన్నతుడా, నీకే నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ స్తుతులు మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చక్కని పాటలు, స్తుతి, ఆరాధనలో నడిపించబడ్డాం. ఎంతమంది సంతోషంగా ఉత్సాహంగా ఉన్నారు? హల్లెలూయా. మీ అందరిని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నరేష్ గారు బాగున్నారా? ఆరోగ్యం అంత మంచిగా ఉంది కదా? ఓకే. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరొకసారి ఈ ఉదయము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన చూపిన మహాకృపను బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ దినము దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. మ్రొక్కుబడుల విషయంలో దేవుడు చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో మ్రొక్కుబడులు చేసుకుంటూ ఉంటాం, కొన్ని తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం. దానికి గల కారణం ఏంటంటే ఈ వ్యాధిలో నుండి, ఈ బాధలో నుండి, ఈ కష్టముల నుండి, ఈ అనారోగ్య పరిస్థితుల నుండి, ఈ మరణ పడక నుండి నన్ను లేవనెత్తితే నీ సాక్షిగా నేను ఉంటాను, నా బిడ్డలను నీకు అర్పిస్తాను, సొమ్మును నీకు అర్పిస్తాను, నీ సాక్షిగా నిలబడతాను అని ఇలాంటి మ్రొక్కుబడులు ఎన్నో చేసుకుంటూ ఉంటాం. అయితే ఆ కష్టము, ఆ బాధ, ఆ వ్యాధి తీరిపోయి క్షేమకరమైన పరిస్థితిని అనుభవిస్తున్నప్పుడు మనము చేసిన మ్రొక్కుబడులు మర్చిపోతూ ఉంటాం. అలాగే మనం తీసుకున్న తీర్మానాలు మర్చిపోతూ ఉంటాం. వాక్య భాగంలో కింద వచనంలో మనం చదివితే అసలు మ్రొక్కుబడులు చెల్లించకపోవడం బహుభయంకరమైనది, అసలు మ్రొక్కుబడి చేసుకోకుండా ఉండడమే మంచిది అని అంటాడు. అంటే మన జీవితాల్లో చాలాసార్లు తొందరపాటు నిర్ణయాలు, కొన్నిసార్లు దుడుకుగా తీసుకునే నిర్ణయాలు దేవునికి లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మనము అలాగూ మొక్కుకున్నామో, ఎలాంటి పరిస్థితుల్లో ఉండి అలాంటి తీర్మానాలు చేసామో నీకు తెలుసు, నీ మొరాలకిస్తున్న ప్రభువుకు తెలుసు. అయితే మనము మొక్కుకొనిన దానిని చెల్లించువారుగా ఉన్నామా? కొన్నిసార్లు అయితే మన జీవితాల్లో నేనే నీ కొరకు వాడబడాలనుకుంటున్నాను,
నేను నీ సేవ చేస్తాను, నీ కొరకే నీ పరిచర్యలో ఉంటాను, నా వ్యాధి తగ్గిస్తే అని చాలాసార్లు అంటూ ఉంటాం. కొన్నిసార్లు దేవునికి అర్పించే అర్పణల్లో నేను దొంగిలాను, నేను దొంగతనం చేశాను, నేను ఇవ్వలేకపోయాను, ఈసారి నుండైనా ఇస్తాను అని కొన్నిసార్లు మొక్కుబడి చేసుకుంటూ ఉంటాం. కానీ ఆ వ్యాధి తీరిపోయిన తర్వాత యథాప్రకారము మన జీవితాలు మనం కొనసాగిస్తూనే ఉంటాం. వాక్య భాగములో కొంతమంది వ్యక్తులు వారు తీసుకున్న తీర్మానాలు మనకి ఎలాగూ ప్రోత్సాహకరంగా ఉంటాయో లేఖన భాగము నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకము చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనములో రాయబడిన మాటలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదవనవసరం లేదు, కానీ క్లుప్తంగా ఈ వాక్య భాగాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఇక్కడ యాకోబు అనే వ్యక్తి గురించి మనం చూస్తాం. అతడు తీర్మానం చేసుకున్న పరిస్థితుల గురించి మనం చూస్తూ ఉన్నాం. అయితే వాక్య భాగము చెప్పే ఒక అద్భుతమైన సత్యం ఏమిటంటే, ఆదికాండము 14వ అధ్యాయం 20వ వచనములో అబ్రహాము అనే భక్తుడు ఆ దశమ భాగము మొక్కుబడి అనే దానిని ప్రారంభించినట్లు వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. ఆ తర్వాత ఆదికాండం 28వ అధ్యాయము 22వ వచనం దగ్గరకు వచ్చేవరకు ఆ అబ్రహాము ప్రారంభించిన దానిని యాకోబు అనే భక్తుడు కొనసాగించినట్లు రాయబడి ఉన్నది. దేని గురించి అంటే దశమ భాగము మొక్కుబడి అర్పణ గురించి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఆ అబ్రహాము ప్రారంభించిన దానిని యాకోబు కొనసాగించాడు. అయితే మలాకి అనే భక్తుడు, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే మనందరికీ పరిచయమైన వాక్య భాగం అది, కానీ దాన్ని పాటించడంలో తప్పిపోతూ ఉన్నాం. అయితే మలాకి అనే భక్తుడు ఇలాగూ చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. దేవుని మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగము మీరు దేవుని మందిరములోనికి తీసుకురండి అని చెప్పాడు. ప్రియ సహోదరులారా, ఇంకా ముందుకెళ్ళి మనం మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ యేసు ప్రభువారు ఒక గొప్ప ప్రశంసను ఇస్తూ ఉన్నాడు అన్నమాట. దేని గురించి అనంటే అబ్రహాము ప్రారంభించినది యాకోబు కొనసాగించాడు, మలాకి అనే భక్తుడు ఆజ్ఞాపించాడు చేయండి అని. అదే పనిని యేసయ్య ప్రశంసిస్తున్నాడు, మెచ్చుకుంటూ ఉన్నాడు. అంటే పాత నిబంధనలో రాయబడి ఉంది కదా, కొత్త నిబంధన భక్తులకు అవసరం లేదులే అని అనుకుంటూ ఉంటాం. అయితే యాకోబు తీర్మానాన్ని మనం అందరము కూడా ప్రశంసించాలి. అదే ప్రకారము యాకోబు తీసుకున్న తీర్మాన ప్రకారం మనం కూడా తీర్మానాలు చేయవలసిన వారమై ఉన్నాం. యాకోబులాగా మొక్కుకొనిన దానిని దేవునికి అర్పించవలసిన వారమై ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, మన సంపాదనలో ఏదో ఒక కొంత భాగం కాదు, కానీ దేవుని నామమును బట్టి, దేవుని నామ మహిమార్థమును బట్టి, దేవుని పరిచర్య కొరకు మనము మన సంపాదనలో 10వ భాగము దేవుని సన్నిధికి తీసుకురావాలి. వాస్తవంగా 23% దేవుని సన్నిధికి మనము తీసుకురావలసిన వారమై ఉన్నాం. అయితే ఈ లేఖన భాగం చెప్పే ఒక అద్భుతమైన సత్యం ఏమిటి అని అంటే, ధర్మశాస్త్రము అనుగ్రహించబడక పూర్వమే ఈ దశమ భాగాలు, ప్రథమ ఫలాలు, అర్పణలు, మొక్కుబడుల గురించి లేఖన భాగం మనకు తెలియచేయబడుతున్నది. అయితే ఇది చాలా తేలికగా తీసుకునే అంశం కాదు. మనమందరము దేవుని సన్నిధి విషయంలో నిర్లక్ష్యం చేసినట్లు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినట్లు, దేవుని యొక్క ప్రార్థన, దేవుని సన్నిధిలో ప్రార్థించడం నిర్లక్ష్యం చేసినట్లు, అర్పణ దశమ భాగం అనే దాని విషయంలో మనం తేలికపాటి హృదయాలు కలిగి ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే అది ఒక విత్తనము. దాన్ని విత్తడము ద్వారా నీ తర్వాత తరాలకు అది దీవెనకరంగా మార్చబడుతుంది. నమ్మితే ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యము వింటున్న సోదరి సోదరులారా, బహుశా మీ తీర్మానాలు ఎప్పుడు, ఎలాగూ, ఏ సందర్భంలో, ఏ స్థలములో, దేని కొరకు చేశారో నాకు తెలియదు, కానీ యాకోబు తీసుకున్న తీర్మాన ప్రకారము అబ్రహాము ప్రారంభించింది యాకోబు కొనసాగించి, మలాకి భక్తుడు ఆజ్ఞాపించింది యేసు ప్రభు ప్రశంసించిన రీతిగా ఈనాడు నా జీవితాల్లో ప్రభు ప్రశంసలు కావాలంటే మనం ఒక తీర్మానం చేయాలి. ఇప్పటి వరకు బహుశా నీవు మొక్కుకొనిది చెల్లించడంలో తప్పిపోయేవేమో, దశమ భాగం ఇచ్చే విషయంలో వెనుకబడిపోయేవేమో,
లేకపోతే దేవుని మందిర సేవకు ఇచ్చే విషయంలో నీవు ఎక్కడో దిగజారిపోయావేమో ఒకసారి పరిశీలన చేసుకుని, ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే వెనుకపడిపోయావో, ఎక్కడైతే తప్పిపోయావో సరి చేసుకోవడానికి మంచి అవకాశం. కాబట్టి నీవు తీసుకున్న తీర్మానాలు, మొక్కుకొనిన మొక్కుబడులు చెల్లించడానికి ఇది మరొక గొప్ప అవకాశం. నమ్మితే ప్రభువుని స్తుతిద్దాం. యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత, యేసు ప్రభువుని తన హృదయంలో చేర్చుకున్న తర్వాత జక్కయ్య చేసిన పని ఏమిటి అనంటే, తనకు కలిగి ఉన్నదంతయు పేదలకు ఇచ్చేసినట్లు మనం చూస్తాం. ఎవరెవరి దగ్గర అతడు అన్యాయముగా, అక్రమముగా ఉన్నదానికంటే ఎక్కువగా వసూలు చేశాడో దానికి ఎన్నో ఎక్కువ రెట్లు అతడు చెల్లించినట్లు లేఖన భాగం మనకి తెలియజేస్తూ ఉన్నది. అయితే ఈ దినము నీవు ఏ పరిస్థితిలో ఉండి దేవుని సన్నిధిలో మొక్కుకున్నావో, దేవుని సన్నిధికి ఇస్తాను అని చెప్పావో నాకు తెలియదు, కానీ ఇది ఇప్పుడే నీవు ప్రారంభిస్తే దైవాశీర్వాదము నీ సొంతం అవుతుంది. ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం ప్రకారము అది ఒక సవాలుకరమైన విషయము అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. లేఖన భాగంలో మరొక వ్యక్తి, రెండో వ్యక్తి గురించి మీకు పరిచయం చేస్తారు. మీ అందరికీ బాగా పరిచయమైన వ్యక్తి, మనందరము కూడా సండే స్కూల్ నుంచి ఈ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు కూడా దావీదు అని అంటే తెలియని వారు ఎవరు కూడా ఉండరు. చాలామంది క్రైస్తవ సోదరులు ఈ పేరు పెట్టుకోవడంలో ముందుకు సాగుతూ ఉంటారు. ఎందుకంటే దావీదులాగా నేను ఉండాలి, దావీదులాగా పని చేయాలి అని. కానీ పెట్టుకోవడం అయితే పెట్టుకుంటారు, కానీ ఆ పేరుకు సరైన సార్థకత వచ్చేటట్లు జీవించలేరు. దావీదు పశ్చాత్తాపడినట్లు పశ్చాత్తాపడలేరు. దావీదులాగా దేవుని సన్నిధిలో మొరపెట్టినట్టు మొరపెట్టలేరు. అయితే ఈ దావీదు తీసుకున్న తీర్మానం గురించి లేఖన భాగంలో కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. 119వ కీర్తన ఒకసారి చదువుదాం. 119వ కీర్తన 15వ చరణము 16వ చరణాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన 15, 16 చరణాలు. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరువక యుందును. కీర్తనకారుడు చెప్పే ఒక అద్భుతమైన సత్యం ఏమిటి అనంటే, నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ కట్టడలను బట్టి హర్షించేదను, నీ వాక్యమును నేను మరువక యుందును అని అంటున్నాడు. అంటే దేవుని వాక్యము మన జీవితాలలో ఏమి చేయగలదో భక్తుడు అనుభవపూర్వకంగా చెబుతున్నాడు. దేవుని వాక్యము చదివే అలవాటు, దేవుని వాక్యము ధ్యానించే అలవాటు, దేవుని వాక్యం బోధించబడుతున్నప్పుడు వినే అలవాటు నీకు ఉన్నట్లయితే దేవుని వాక్యాన్ని నీవు జరుపుకుంటావు, లేకపోతే దేవుని వాక్యాన్ని నీ హృదయంలో దాచుకుంటావు. ఆ దేవుని వాక్యము నా హృదయాల్లో ఉన్నప్పుడు అది మనల్ని బలపరుస్తుంది, ఆధ్యాత్మిక పుష్టిని మన జీవితాలకు ఇస్తుంది. సహోదరులారా, దేవుని బిడ్డలారా, యవనస్తులారా, ఈ మాటలు మీ కొరకే. దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? దేవుని వాక్యం మీ హృదయాల్లో ఉందా? క్రమము తప్పని బైబిల్ పఠన పద్ధతి మీరు అవలంబిస్తున్నారా? ఒకసారి ఆలోచించేయండి. లేఖన భాగం చెబుతున్నట్లు మహాభక్తుడైన దావీదు దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యం పట్ల అతని తీర్మానాలు మనం చూస్తే గొప్ప ఆశ్చర్యం కలుగుతుంది. నీ ఆజ్ఞలను నేను ధ్యానము చేసేదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యమును నేను మరువక యుందును. అంటే చిరాకులో, లేకపోతే దుఃఖములో ఉన్నప్పుడు, లేకపోతే ఆపదలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చదవడం కాదు. దేవుని వాక్యము ఏదో సూత్రాలు లేకపోతే సామెతలకు, కొటేషన్లకు ఉపయోగించడానికి కాదు. దేవుని వాక్యము దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప వాక్. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ వాక్కు మన హృదయాల్లో ఉంచుకొనినప్పుడు మనము ఏ విషయాల్లో కాలు జారకుండా, తప్పిపోకుండా, మనల్ని మనము దేవునిలో స్థిరంగాను కదలని వారంగా ఉండేటట్లు చేస్తుంది దేవుని వాక్యం. కాబట్టి అట్టి వాక్యము చేత మనము కట్టబడాలి, అట్టి వాక్యము చేత నడిపించబడాలి. అట్టి వాక్యాన్ని హృదయంలో ఉంచుకుని మనము మన నోటి ద్వారా ప్రకటించవలసిన వారమై ఉన్నాం.
ఈనాటి దినాల్లో దేవుని వాక్యానికి బదులు చాలా విషయాలు దానితో పొందుపరచబడుతున్నాయి. దేవుని వాక్యం ఎగరగొట్టబడి ఎక్కువ విషయాలు, లోక విషయాలు, భూ సంబంధమైన విషయాలు ఎక్కువ చోటు చేసుకుని మనుషులను ఓదరగొట్టే ప్రసంగాలతో, లేకపోతే మనుషులను భయభ్రాంతులకు గురి చేసే ప్రసంగాలు మనం ఎన్నో వింటూనే ఉన్నాం. అయితే సోదరులారా, వాస్తవంగా దేవుని వాక్యము నేను చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అది నాకు ఆశీర్వాదము. దాన్ని చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా నా ఆధ్యాత్మిక జీవితం మెరుగుపడుతుంది. దేవునితో నేను సరైన సంబంధ సహవాసాలు కలిగి ఉంటాను అని మనము సరైన తీర్మానం చేసుకోగలిగినట్లయితే నీ తర్వాత నీ పిల్లలకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వగలుగుతాం. నమ్మితే ప్రభుని స్తుతిద్దాం, నమ్మిన వారందరూ ప్రభుని గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదులాగా దేవుని వాక్యము కంఠత చేయడం, దేవుని వాక్యము ధ్యానించడము మీరు నేర్చుకోనండి. అది క్రమంగా చేయండి, మీ పిల్లలు దాన్ని అవలంబిస్తారు, అలాగూ చేస్తారు. అది వారి జీవితాలకు, వారి యొక్క భవిష్యత్తుకు గొప్ప పునాది వేయగలదు దేవుని వాక్యం. వారు చిన్నతనంలో ఉన్నప్పుడు చెడు దుష్టత్వము నుండి అది కాపాడుతుంది. యవన ప్రాయంలో ఉన్నప్పుడు చెడ్డ అలవాట్లకు, చెడ్డ ఆలోచనలకు పోకుండా వారిని భద్రపరుస్తుంది. వారు వయస్సులో ఎదుగుతున్నప్పుడు ఆయా దశలలో వారిని గైడ్ చేస్తుంది, వారిని లీడ్ చేస్తుంది, వారికి నిజమైన దేవుడు ఎవరో తెలియజేస్తుంది. కాబట్టి వారు దేవుని ప్రశంసలు పొందుతూ ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరొక సంగతిని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నీవు మొక్కుకొనిన మొక్కుబడి చెల్లించక ఆలస్యం చేస్తున్నావేమో, నీవు తీసుకున్న తీర్మానాలు మర్చిపోయేవేమో, నీవు తీసుకున్న తీర్మానాలు నీవు బాగైన తర్వాత అవి మరుగున పడిపోయినవేమో. ఒకసారి ఆలోచించి నీ దశమ భాగం విషయంలో, నీ మొక్కుబడి విషయంలో నీవు తీసుకున్న తీర్మానం ఏమిటి? యాకోబులాగా తీర్మానం చేయగలవా? యాకోబులాగా ఆ మాట మీద నిలబడగలవా? వాక్యమును బట్టి దావీదు తీసుకున్న తీర్మానం లాగా నీవు తీర్మానం తీసుకోగలవా? అలాగూ తీర్మానం తీసుకోగలిగినట్లు నీ తర్వాత తరాన్ని ప్రోత్సహించగలవా? ఒకసారి ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం ప్రకారము అక్కడ దానియేలు భక్తుడు, ఒక యవనస్తుడు, ఒక గొప్ప సాక్ష్యాన్ని ఈ యొక్క భూమి మీద ఉన్న యవనస్తులకు అందరికీ ఇస్తున్నాడు. యవన బిడ్డలారా, ఈ మాటలు మీ కొరకే. 15-16 సంవత్సరాల ప్రాయములో ఉన్న ఈ దానియేలు అనే భక్తుడు అన్య దేశములో, బబులోను దేశంలో ఉంటూ ఆ రాజు తినే ఆహారం తింటే నేను అపవిత్రునవుతాను అని చెప్పి తను తాను పవిత్రపరుచుకుంటూ ముందుకు సాగాడు. అందుకొరకు నపుంసకుల అధిపతి దగ్గర అతడు పర్మిషన్ తీసుకున్నట్లు మనం చూస్తాం. ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ రాయబడిన లేఖన భాగము, వారు వెళ్ళిన ప్రాంతము కొత్తది, వారు చూస్తున్న ప్రజలు కొత్తవారు, అక్కడ మాట్లాడే భాష కొత్తది, వాతావరణము, పరిస్థితులన్నీ క్రొత్తవి. కానీ వారు నమ్మిన దేవుణ్ణి మాత్రము మర్చిపోలేదు, వారు నమ్మిన సిద్ధాంతాన్ని మర్చిపోలేదు, వారు నమ్మిన విశ్వాసం మీద వారు కొనసాగుతూ ఉన్నారు. ఈ లేఖన భాగంలో మనం నేర్చుకునే అద్భుతమైన ఒక గొప్ప సత్యం ఏమిటి అని అంటే, పవిత్రమైన జీవితము జీవించడానికి దానియేలులాగా నీవు తీర్మానము తీసుకోగలవా? నీవున్న దేశం ఏదైనా, నీవున్న స్థలం ఏదైనా, నీ వ్యాపార స్థలం ఏదైనా, నీ ఉద్యోగ స్థలం ఏదైనా, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ భాష ప్రజల మధ్యలో ఉన్నా, ఈ దానియేలులాగా పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం జీవించడానికి తీర్మానం చేయగలవా? ఒకసారి మీరు ఆలోచించేయండి. మేము అక్కడికి వెళ్ళామండి, అక్కడ పరిస్థితులు సహకరించట్లేదు, మా ఉద్యోగంలో మా పరిస్థితులు సహకరించవు, మా బాసు చాలా కఠినంగా ఉంటాడు, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, మాకు ప్రార్థించడానికి, ఇతరులతో మాట్లాడడానికి, పవిత్రంగా బ్రతకడానికి మాకు కుదరదు. ఉదయం లేస్తే మేము అబద్ధాలు ఆడాలి, అబద్ధము చెప్పాలి, అబద్ధమే జీవితంగా బ్రతికేస్తూ ఉన్నారు చాలామంది. ప్రియ సహోదరులారా, ఈ దినము ఎక్కడ చూసినా అంత కల్పితము, ఎక్కడ చూసినా అంత అపవిత్రత చోటు చేసుకుని పరిశుద్ధులైన లేకపోతే యవనస్తులైన వ్యక్తుల్ని ఈ యొక్క అపవిత్రత వారిని పాడు చేస్తుంది, అపవిత్రులుగా చేస్తుంది. ఎన్నో పుస్తకాల ద్వారా, ఎన్నో సినిమాల ద్వారా, ఎన్నో సీరియల్స్ ద్వారా, ఎన్నో
గొప్ప గొప్ప విషయాలు అని చెప్పబడుతున్న విషయాల ద్వారా ఎంతోమంది చిన్నపిల్లలు, యవనస్తులు వారు జీవితాలు అర్ధాంతరంగా ముగిస్తున్నారు. వారి జీవితాలకు పరమార్థం ఏంటో లేకుండానే జీవిస్తున్నారు. తల్లిదండ్రులకు అవిధేయత కలిగి జీవిస్తున్నారు. సమాజం పట్ల, సంఘం పట్ల, పెద్దలు, పేరెంట్స్ పట్ల వారికి ఒక సరైన అవగాహన, రెస్పాన్సిబిలిటీ లేకుండా జీవిస్తున్నారు. అవగాహన రాహిత్యంగా జీవిస్తున్నారు. కారణం ఏంటి అనంటే ఈ లోక మాలిన్యము వారిని అంటుకున్నది. దుష్టత్వం వారి మీద ప్రభావము చూపుతుంది. నీవు దానియేలులాగా తీర్మానము తీసుకోగలిగినట్లయితే ఈ వ్యర్థమైన వాటన్నిటిని దూరంగా ఉంచగలవు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలవు. అందుకని దానియేలు మీదకి ఎన్ని అవరోధాలు వచ్చినా, దానియేలు జీవితంలో ఎన్ని భయంకరమైన వ్యతిరేకతలు వచ్చినా అతని పవిత్రమైన జీవితము దానియేలును కాపాడింది. అతడు సింహాల బోనులో వేయబడినప్పటికీ ఆ సింహాలు అతన్ని ఏమీ చేయలేకపోయినాయి. ప్రియ సోదరి సోదరులారా, నా పరిశుద్ధ జీవితం, పవిత్ర జీవితం మనల్ని దుష్టత్వం నుండి కాపాడుతుంది తెలుసా? చెడు నుండి కాపాడుతుంది తెలుసా? తల్లిదండ్రులారా మీ పిల్లలకు చెప్పండి. తల్లిదండ్రులారా మీ యొక్క యవనస్తులకు చెప్పండి. మీ చుట్టుపక్కల ఉన్న వారికి చెప్పండి. మీ సంఘములో ఉన్న వారికి చెప్పండి. యవనస్తులు ఈ దినము ఎంతోమంది మత్తుకు బానిసలైపోతున్నారు. చెడు వ్యసనాలకు బానిసలైపోతున్నారు. బహుశా మీరు వారిని హెచ్చరించట్లేదేమో, బహుశా మీరు వారిని గద్దించట్లేదేమో, బహుశా వారికి మీరు సరైన జీవిత మాదిరిని చూపించట్లేదేమో. ఎంతోమంది తల్లిదండ్రులు సరైన జీవితాన్ని జీవించలేక వారి పిల్లలకు సరైన మాదిరిని చూపించలేకపోవడం ద్వారా వారు విషబీజాలుగా మారిపోతున్నారు, విషపు వ్యక్తులుగా మారిపోతున్నారు. తద్వారా తన వరకే హాని చేసుకోవడం కాదు కానీ తన తోటి వారిని, తన చుట్టుపక్కల వారిని, తన ఇంటి వారిని కూడా నాశనం చేసే ధోరణితో ముందుకు సాగుతున్నాడు. ఇదంతా ఎక్కడ వచ్చింది? ఈ కల్ట్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే నీవు సరైన మాదిరి చూపించలేదేమో. ప్రియ సోదరులారా, ఈ యవనస్తుడైన దానియేలులాగా మీ యవనస్తులు మీరు ఇలాంటి తీర్మానం తీసుకోగలరా? నేను ఈ కంటితో ఆ చెడును చూడను, ఈ చెవితో ఆ చెడు మాటలు వినను, ఈ యొక్క నోటితో ఆ చెడు మాట్లాడను అని తీర్మానం తీసుకోగలరా? ఆలోచించేయండి. వాక్య భాగము చెప్పే ప్రకారము అపోస్తుడైన పౌలు ఒక తీర్మానం చేసుకున్నాడు. నమ్మకమునుపు తన జీవితం బహు భయంకరమైనది. క్రీస్తు నమ్మిన తర్వాత చావైనా రేవైనా క్రీస్తు కొరకే బ్రతుకుతాను అన్న తీర్మానము. నీవు నేను అలాంటి తీర్మానం చేయగలమా? యవనస్తులారా, దేవుడు మీ కొరకు చూస్తున్నాడు. పెద్దలారా, దేవుడు మీ కొరకు చూస్తున్నాడు. పిల్లలారా, దేవుడు మీ కొరకు చూస్తున్నాడు. పురుషులారా, దేవుడు మీ కొరకు చూస్తున్నాడు. వృద్ధులారా, దేవుడు మీ కొరకు చూస్తున్నాడు. మీ పరిధిలో మీరు మీ యొక్క జీవితాలను పవిత్రంగా కాపాడుకుంటే మీ ద్వారా దేవుడు సంఘాలను, కుటుంబాలను, పట్టణాలను, దేశాలను దీవించాలని ఆశపడుతున్నాడు. అయితే నీ తీర్మానం ఏమైనది? సరైన తీర్మానం తీసుకుంటున్నావా? నీవు మ్రొక్కుకోని దాన్ని నీవు తీర్చగలుగుతున్నావా? మనం చెప్పుకుంటున్న ప్రాముఖ్యమైన వ్యక్తులు యాకోబులాగా దశమ భాగాలు చెల్లించే విషయంలో నీ తీర్మానం ఏంటి? దావీదులాగా వాక్యము క్రమబద్ధంగా చదివే విషయంలో నీ తీర్మానం ఏంటి? పవిత్రమైన జీవితం జీవించడానికి దానియేలు చేసిన తీర్మానంలాగా నీవు తీర్మానం చేయగలవా? ఒకసారి ఆలోచించేయండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మీ తీర్మానం ఏమైనది? మీ తీర్మానాలను బట్టి ప్రభు మిమ్మల్ని దీవించబోతున్నాడు. నమ్మినట్లయితే మోకరించి ప్రార్థన చేద్దాం. బహుశా గతంలో ఎన్నోసార్లు తీర్మానాలు తీసుకుని ఉంటారు. ఆ డెసిషన్ తీసుకుని దాని నుంచి తప్పిపోయారేమో, మర్చిపోయారేమో. విడుదల పొందిన తర్వాత, బాగోయిన తర్వాత, స్వస్థపడిన తర్వాత, మేలు పొందిన తర్వాత, లాభం వచ్చిన తర్వాత, పాస్ అయిన తర్వాత, మంచి పర్సంటేజ్ వచ్చిన తర్వాత ప్రార్థించుకుందాం. ప్రార్థన. ఇప్పుడైనా తీసుకున్న తీర్మానాలు విషయంలో జాగ్రత్తగా ఉందాం. ఇప్పుడైనా మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లిద్దాం. ఏం కాదులే, ఏమవ్వదులే అన్న ధీమాలో ఉండిపోయేవేమో. దేవుడు ఏమి చేయట్లేదులే అనుకుంటున్నావేమో. నువ్వు తీసుకున్న తీర్మానము చాలా గొప్పది.
కానీ దాని విషయంలో నీవు నిలబడగలుగుతున్నావా? దాని విషయంలో నీవు తీర్చగలుగుతున్నావా? దాని విషయంలో నీ స్పందన ఇంకా కఠినంగా ఉందేమో, ఇంకా కఠిన మనస్సు కలిగి ఉన్నావేమో. ప్రియ సోదరులారా, నీ తీర్మానాలు దేవుని ఆశీర్వాదాలను తీసుకొస్తున్నాయి. దాన్ని నెరవేర్చే విషయంలో, దాన్ని పాటించే విషయంలో ప్రభువా, నన్ను మరొకసారి బలపరిచినందుకు వందనాలు. నన్ను మరొకసారి నాతో మాట్లాడినందుకు, నన్ను గద్దించినందుకు వందనాలు. తప్పిపోయాను, జారిపోయాను, పడిపోయాను, తుడ్రిల్లిపోయాను. నన్ను వాడుకో, బలపరచు. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. సర్వోన్నతుడైన మా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం ప్రభువా. ఇటు తీర్మానాలు చేసిన మా ప్రియులను దర్శించండి. మీ మేలులతో, మీ దీవెనలతో నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మా తండ్రి, మా రక్షక, బలహీనులుగా ఉన్న మా ప్రియులను దర్శించండి. శాంతి గారిని, అలాగే మా ప్రభా జాన్సన్ గారిని, పరంజ్యోతి గారిని, షీలా గారిని, చిట్టి ఆంటీ గారిని మీరు దర్శించండి, కృపలతో నింపండి. చాలామంది బలహీనులుగా ఉన్నారు, వారు ముట్టి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. సహోదరి ఝాన్సీని మీరు ముట్టండి. కడుపులో ఎదుగుతున్న బిడ్డను ఆ హార్ట్ బీట్ మంచిగా ఉండినట్లు సహాయం చేయండి. నీ అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. నాయనా నరేష్ గారిని మీరు ముట్టండి, బలపరచండి, ఆరోగ్యం ఇవ్వండి. మా ప్రభువా తండ్రి, సంఘాన్ని, కుటుంబాలను దీవించండి. గడిచిన మా ప్రభువా దినములు నాయనా తండ్రి ప్రార్థనలు, ప్రత్యేక ప్రార్థనలు జరిగించడానికి కృపనిచ్చారు దేవా. ఈ దినము చివరి దినం నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభువా. నాయన మీరు ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి వందనాలు. నాయన ఎంతోమంది ఈ దినాన్ని చూడలేకపోయారు, మేము చూసేటట్లు సహాయం చేశారు. యవనస్తులను బట్టి, చిన్న బిడ్డలను బట్టి, స్త్రీలను బట్టి, పురుషులను బట్టి వందనాలు. ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్న మా ప్రియులను దర్శించండి. మీ క్షేమాభివృద్ధి కలుగు చేయండి. మీ బాహువును చాపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీ దాసులముగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామములో మా ప్రియులను దీవిస్తున్నాను. నడినెత్తి నుండి అరికాలు వరకు మీ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. మా పట్టణాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని మీ దయగలస్తాలకు సమర్పిస్తూ మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ దివ్యనామంలో ఈ ప్రార్థనా మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా సకల పరిశుద్ధులకు మనందరికీ ఆయన వచ్చు పర్యాంతం వరకు కాపాడి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. అందరూ ఆమేన్ చెప్దాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.